వెల్కమ్ టు జ్యోతి ఆదిత్యన్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎప్పుడు చూసినా నీట్గా, అందంగా, ప్లెజెంట్గా కనిపించడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. అవేంటో చూసే ముందు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అంటే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. హౌస్ వైఫ్గా ఉండడం ఎంత కష్టమో ఒక హౌస్ వైఫ్గా నాకు కూడా తెలుసు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంటిని నీట్గా పెట్టుకోవాలి. అది సరిపోదన్నట్లు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టేశారు పిల్లలకి. ఆన్లైన్ క్లాసులు జరిగేటప్పుడు కూడా పిల్లలతో పక్కనే కూర్చోవాల్సి వస్తుంది. ఇంత బిజీగా ఉన్నా సరే మనకంటూ కొంచెం టైంని కేటాయించుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడు చూసినా నీట్గా, స్టైల్గా, క్లీన్గా ఉండడానికి సాధ్యమవుతుంది. ఎవరైనా మీరు హౌస్ వైఫా అంటే అవును అని గర్వంగా చెప్పండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఒక్కటే పని, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే బట్టల విషయం. మనం ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పేసి చాలామంది లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మన ఫేస్ అంతా డల్గా కనిపిస్తుంది. అదే బ్రైట్గా ఉండే కలర్స్ వేసుకుంటే మన ఫేస్ గ్లోయింగ్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇంట్లో ఉండేవాళ్ళు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది లైట్ కలర్స్ వేసుకోవడం. చాలామందికి అలవాటు ఉంటుంది చీర కట్టుకోవడం, కానీ చీర కట్టుకోవడం అలవాటు ఉంటుంది, కానీ చీరకు పిన్ పెట్టుకోవడం మాత్రం చాలా తక్కువ మందికే అలవాటు ఉంటుంది. సో మీరు స్టైలిష్గా ఉండాలి అనుకుంటే మాత్రం అలా ఎప్పుడు చేయకండి. ఖచ్చితంగా బయటికి పిన్ పెట్టుకొని తీరండి. ఇంట్లో డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు. అలా డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీలు ఎక్కువ మంది యూజ్ చేయరు. ఓకే, ఎవరు లేనప్పుడు కొంతవరకు మీకు పనికి అడ్డం వస్తుంది అనుకుంటే తీసి పెట్టడం కరెక్టే, కానీ ఫ్రీ టైంలో మాత్రం చున్నీ వేసుకోండి. ఒకవేళ ఎవరైనా సడన్గా ఇంటికి వస్తే మనం చున్నీ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే అంత మంచిగా అనిపించదు. పైగా మన మీద అంత గుడ్ ఇంప్రెషన్ కూడా వాళ్ళకి కలగదు. ఒకవేళ మీరు చున్నీ ఎక్కడైనా పెట్టేస్తే మీకు గుర్తుండేలాగా పెట్టండి. ఎందుకంటే ఎవరైనా రాగానే చకచక చున్నీ వేసేసుకొని వెళ్ళామనుకోండి, మన లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మన మీద గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జడ వేసుకోండి. అదే షార్ట్ హెయిర్, రింగుల జుట్టు ఉన్న వాళ్ళైతే కట్ చేసి పెట్టుకుంటే చూడడానికి నీట్గా, అందంగా ఉంటుంది. ఇకపోతే షార్ట్ అండ్ సాఫ్ట్ హెయిర్ వాళ్ళు హైపోని వేసుకుంటే చూడడానికి లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాని ముడి పెట్టుకోవడం మాత్రం ఇంట్లో అస్సలు చేయవద్దు. ఒకవేళ ముడి పెట్టుకోవాలి అనుకుంటే స్టైలిష్గా ఉండేలాగా బన్స్ పెట్టుకోండి. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. ఒకరోజు స్ట్రైట్గా పాపడు తీసుకోండి, ఇంకొక రోజు లెఫ్ట్ సైడ్, ఇంకొక రోజు రైట్ సైడ్, అలా డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు ఏ లుక్ అయితే సెట్ అవుతుందో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ లుక్తో వెళ్తే చూడడానికి బ్యూటిఫుల్గా, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేకప్. ఇంట్లో ఉండే వాళ్ళకి మేకప్ ఏంటనుకుంటున్నారా? ఎస్, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మేకప్ వేసుకోవాలి. మేకప్ అంటే ఏదో తెగ పూసేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పౌడర్, కళ్ళకి కాటుక, అలాగే చిన్న బొట్టు, పెదవులకి లిప్ బామ్ అటువంటివి వేసుకుంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఐబ్రోస్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ని ఇస్తుంది మన ఫేస్కి. సో ఖాళీ టైం ఉన్నప్పుడు ఐబ్రోస్ సెల్ఫ్గా చేసుకోండి, వీలుంటే మీకు వస్తే. లేదంటే పార్లర్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే వాళ్ళే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తారు. ఐబ్రోస్ చేసుకున్న ఐస్ మధ్యలో ఒక చిన్న బొట్టు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా, లుకింగ్ సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు మినిమం జ్యువెలరీ వేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం జ్యువెలరీస్ అంటే లైక్ తాళి చైన్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. లేదా దాంతోపాటు సింపుల్గా ఉండేది ఇంకో చైన్ వేసుకున్నా సరిపోతుంది. అంతేకాని వేసుకోమన్నాం కదా అని చెప్పేసి పెద్ద వేసుకున్నారనుకో, అవి అంత లుక్ అనేవి వచ్చేసి అంత బ్యూటిఫుల్గా అనిపించవు. పైగా ఏంట్రా ఇంట్లో ఉన్నా కూడా ఇంత పెద్ద వేసుకున్నాయి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే బ్యాంగిల్స్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు డజన్లు వేసేసుకుంటారు. పైగా అదేంటంటే అలా ఒక్కొక్కటి వేసుకోకూడదు, రెండు వేసుకోకూడదు అని చెప్తారు.
కాకపోతే మీరు మంచిగా కనిపించాలి, నీట్గా సింపుల్గా డీసెంట్గా అనిపించాలి అనుకుంటే 1 లేదా 2 బ్యాంగిల్స్ వేసుకోండి. అప్పుడు చూడడానికి సింపుల్గా నీట్గా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చిన్నవి పెట్టుకోండి. ఒక 1 గ్రామ్లో ఉండేలాంటివి లేదా చిన్న స్టడ్స్ లాంటివి పెట్టుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్దవి పెట్టుకున్నారనుకోండి, మీరు ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా వేరే పార్టీస్కి వెళ్ళినప్పుడైనా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మీ ఫేస్లో అంత చేంజెస్ అనేది ఏం తెలియదు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్నవి పెట్టుకోండి. అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అయితే చాలా బ్యూటిఫుల్గా, నీట్గా, డిఫరెంట్గా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వేళ్ళకి రింగ్స్. చాలామంది ఎక్కువ పెద్ద రింగ్స్ పెట్టుకుంటారు. అలా ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఇంట్లో ఉన్నప్పుడు సింగిల్గా ఒక రింగ్ పెట్టుకోండి, లేదా అది పెట్టుకోకపోయినా పర్వాలేదు. నీట్గా మీ ఫింగర్స్ని నీట్గా ఉంచేసుకోండి. అలాగే నెయిల్స్ కూడా ఇంత పెద్దగా పెంచుకోవద్దు. ఒకవేళ మీకు నెయిల్స్ పెంచుకోవాలి అనిపిస్తే వాటిని షేప్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు లైట్ కలర్ నెయిల్ పాలిష్ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకవేళ బ్రైట్ కలర్స్ పెట్టుకొని ఉంటే ఆల్రెడీ వాటిని రిమూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ అలాగే వాటి మీద వేసుకున్నాం అనుకోండి వేరే నెయిల్ పాలిష్, అంత నీట్గా కనిపించదు, అంతా ఏదో గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పాదాలు. మీ పాదాలని స్నానం చేసే ముందుగా కొద్దిగా వేడి నీళ్ళతో తడుపుకొని సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నట్లయితే ఎప్పుడు నీట్గా అనిపిస్తాయి. మన ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కాళ్ళకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే పట్టీలు. చాలామంది పెద్దవి పెట్టేసుకుంటారు. బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఫంక్షన్స్కో అలాగైతే ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతంత పెద్ద పట్టీలు పెట్టుకోవడం అంత మంచిగా అనిపించదు. పైగా చూడడానికి కూడా ఏదోలాగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం సన్నగా ఉండే పట్టీలు లేదా చిన్న డిజైన్గా ఉండే పట్టీలు పెట్టుకోండి. అప్పుడు చూడడానికి చాలా లుకింగ్గా అలాగే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకి మెట్టెలు. చాలామంది 3-4 వేళ్ళకి మెట్టెలు పెట్టుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని మెట్టెలు పెట్టుకోవడం అవసరం లేదు. అన్ని వేళ్ళకి కాకుండా సింపుల్గా మంచిగా ఉండే డిజైన్ ఒక్క వేలుకు పెట్టుకుంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే చాలామందికి నైటీస్ వేసుకోవడం అలవాటు. సో నైట్ టైంలో అయితే ఇది పర్వాలేదు, కానీ డే టైంలో కూడా నైటీస్ వేసుకోవడం వల్ల అంత గుడ్ లుకింగ్గా ఉండదు, పైగా మన మీద అంత మంచి ఇంప్రెషన్ కూడా ఉండదు. సో మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ ద నైటీస్ ఇన్ డే టైమ్. లాస్ట్గా ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే, మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన టీవీ ఛానల్స్ని చూడండి, అలాగే కామెడీ షోస్ని చూడండి, మీకు ఇష్టమైన పనులు చేయండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడు మీ చుట్టూ జాలీగా హ్యాపీగా ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న టిప్స్ వల్ల మీపై గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే చూడడానికి అందంగా, నీట్గా, డీసెంట్గా కనిపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.